ఏంటే దివ్య, అక్క, బట్టలు ఆరేయడానికి వెళ్తున్నావా? బాల్కనీలో బట్టలు ఆరేయడానికి స్పేస్ లేదని మేడపైకి వెళ్తున్నా. సరేరా, నేను కూడా వస్తా. సరే పద. ఏంటి పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, ఏంటి ఇంకా ఏం విశేషం లేదా? ఏంటే నిన్నే అడుగుతున్నా, చెప్పవేంటి? ఏంటి సమాధానం చెప్పదు? ఏంటే నిన్నే అడుగుతున్నా, సమాధానం చెప్పవేంటి? మ్యాటర్ ఉంటే మాట్లాడగలను, మ్యాటర్ లేకుండా ఏం మాట్లాడాలక్క? ఏం మ్యాటర్ లేదే. అర్థం కావట్లేదే. నువ్వేం చూపిస్తున్నావో అర్థం కావట్లేదే. అక్క, నువ్వేం అడిగా? విశేషం ఏమైనా ఉందా అని అడిగా. నేనేమన్నా? మ్యాటర్ లేదు అన్నావు. నీకు అర్థం కాల, తర్వాత నేనేం చేసి చూపించా? ఆ మ్యాటర్ లేదని చెప్తున్నావా? ఇదా మ్యాటరు? మరి పిల్లలు ఎలాగే? పిల్లల గురించి పక్కన పెట్టక్క. ఈ 2 ఏళ్ళు నా మైదానం మీద మ్యాచ్లు జరక్క నా మైదానం మొద్దు బారిపోయింది. అరే, అయితే నీ మైదానానికి బాగా మైదా పూసాడనమాట నీ మొగుడు. ఆ మైదాకి మైదానం మొద్దు బారిపోయి ముసలిదైపోద్దని భయం వేస్తుంది అక్క. మరి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదే. ఈ నా కొడుకు మా నాన్న అప్పులని తీర్చాడక్క. ఇప్పుడు విడాకులు ఇస్తే ఆ అప్పు డబ్బులని నేనెక్కడి నుంచి తీసుకొచ్చి కట్టేది? అయ్యో, మరి ఇంక ఇంతేనా? ఇంకేముంటదక్క, ఇంకేముంటది? నీ కాలుతున్న పెనం మీద దోశ వేయడానికి కొద్దిగా పిండన్నా లేకుండా పోయింది కదే. పిడికిలంత పిండైనా ఉండుంటే 2 దోశలైనా వేయించుకునేదాన్నక్క. ఎవరు? మేడం, మీ ఇంట్లో ట్యాప్ రిపేర్ ఏమైనా ఉందా? ఉంది. 2 సంవత్సరాల నుంచి పని చేయట్లా. 2 సంవత్సరాల నుంచి పని చేయట్లేదా? ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం? ఏదో అలా మేనేజ్ చేస్తున్నా. మరి ఇప్పటికన్నా రిపేర్ చేయించుకోండి మేడం. రిపేర్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేసాం, అయినా ట్యాప్ పని చేయట్లా. అబ్బో, అంత పనికిరాని ట్యాపా మేడం అది? పనికిరాని ట్యాప్ కాబట్టే 2 సంవత్సరాలుగా పని చేయట్లా. మేడం, నేను పవర్ఫుల్ ప్లంబర్ని మేడం. ఎలాంటి ట్యాప్నైనా పని చేసేలా చేస్తా. డాక్టర్లే దండం పెట్టారు, ప్లంబర్ నువ్వేం పని చేపిస్తా? డాక్టర్లా? మేడం, మీరు ఏ ట్యాప్ గురించి మాట్లాడుతున్నారు? ఇదేంటి డోర్ వేసేసింది? అయ్యో,